ఇక చక్రి మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమిత్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమిత్, చెప్పండి, చక్రి ఎప్పుడు మృతి చెందారు, వివరాలు ఏంటి? ప్రియా, ప్రధానంగా ఇదే ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి ఈ రోజు ఉదయం గుండెపోటుతో అతని నివాసంలో చనిపోవడం జరిగింది. 1974 జూన్ 15న వరంగల్ జిల్లాలోని మహబాద్లో జన్మించినటువంటి చక్రి చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేస్తారు. లాస్ట్ మూవీ అతనిది దాసనారాయణరావు ప్రముఖ పాత్ర వహించినటువంటి ఎర్రబస్సు సినిమా సినీ ప్రముఖులు చెప్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఇతనికి గతంలో కూడా హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. అంటే హెవీ పర్సనాలిటీ వల్ల ఇతనికి హార్ట్ స్ట్రోక్ కూడా రావడం జరిగింది. గతంలో 2 సార్లు వచ్చినప్పుడు ఈసారి 3వసారి వచ్చి అతని హార్ట్ అటాక్ తో చనిపోయినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అతని వయసు కూడా 40 సంవత్సరాలు. అంటే అతి చిన్న వయసులో అతను చనిపోవడం పట్ల సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. అపోలో హాస్పిటల్లో ఈ రోజు ఉదయం తన ఇంట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అతన్ని జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో అతను హార్ట్ స్ట్రోక్ అంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే లోపే అతను హాస్పిటల్కి తరలించే లోపే మార్గ మధ్యలోనే చనిపోయినట్టు అపోలో హాస్పిటల్ డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రధానంగా చక్రికి సంబంధించి చాలా సినిమాల్లో అతను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా సినిమాల్లో అతను అంటే ముఖ్యంగా మేజర్ సినిమాల్లో ఏదైతే హిట్ సినిమాస్ ఉన్నాయో చాలా వరకు అతను హిట్ సినిమాస్ కూడా ఇచ్చారు. లాస్ట్ సినిమా ఎర్రబస్సు అంటే ప్రముఖ దర్శకుడు అదేవిధంగా సినీ యాక్టర్ దాసనారాయణరావు ఆధ్వర్యంలో అతను ఎర్రబస్సు సినిమాకు చివరిసారిగా మ్యూజిక్ అందించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చక్రికి సంబంధించి అంటే చక్రి చాలా జోవియల్ గా ఉంటాడు, అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి. ఒకవేళ చక్రితో ఒక రోజు గడపడానికి అంటే సాయంత్రం సమయంలో అతనితో ఎంజాయ్ చేయాలంటే ఒక రోజు ఉంటాయంటే మనకున్న కష్టాలు కూడా వెళ్ళిపోతాయనే సినీ దర్శకులకు సంబంధించినటువంటి కానీ సినీ నటులకు సంబంధించినటువంటి ఇలాంటి వివరాలు చక్రికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రధానంగా ఈ రోజు అంటే ఒక సరదాగా ఉండే వ్యక్తి తమ మధ్య లేడు అనుకుని చాలా వరకు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతని డెడ్ బాడీ అపోలో హాస్పిటల్ ఉంటే మరికొద్దిసేపటి తర్వాత అతని డెడ్ బాడీని అతని ఇంటికి అంటే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి అతని నివాసానికి తరలిస్తారు. సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ అమిత్.